ఇవాళ కడప జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటిస్తారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ కి భూమి పూజ చేస్తారు. మైలవరం మండలం చిన్న కోమెర్ల గ్రామం దగ్గర 3478 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరుకు బయలుదేరతారు. ఆ తర్వాత స్థానిక టీడీపీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం తిరిగి మంగళగిరికి మంత్రి లోకేష్ వెళ్తారు. ఇవాళ కడప జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. డీటెయిల్స్ మనకు చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి, మంత్రి లోకేష్ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు కడప జిల్లా మైలవరం మండలం దాల్మియా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన రెండవ ప్లాంట్ ను ఈరోజు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రెండవ ప్లాంట్ కు సంబంధించిన పనులను ప్రారంభించడంతో పాటు ఆ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పూర్వపరాలను కూడా ఆయన పరిశీలిస్తారు. ఇదివరకే దాల్మియా సిమెంట్ కి సంబంధించిన పరిశ్రమ ఇక్కడ సాగుతోంది. దాదాపుగా 9 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అటు సోలార్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రారంభించినారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటి కూడా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ప్లాంట్ ను లోకేష్ ప్రారంభించనున్నారు. ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సంబంధించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. దీంతో పాటు భవిష్యత్తులో రాయలసీమను ఇండస్ట్రియల్ కారిడార్ గా చేయడంతో పాటు హార్టికల్చర్ హబ్ గా కూడా చేస్తామని చెప్పి లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురము, ముద్దనూరు, మైలవరం తదితర మండలాల్లో సోలార్ పవర్ ప్లాంట్లతో పాటు విండ్ పవర్ ప్లాంట్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత లోకేష్ పక్కనే ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చేరుకుని అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడ జరిగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేసి తిరుగు ప్రయాణం అవుతారు. రైట్ చంద్రమోహన్.